అలాగుననే కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ ఈ యొక్క సమయంలో గ్రీటింగ్స్, క్రిస్మస్ గ్రీటింగ్స్ లేకుంటే క్రిస్మస్ శుభాకాంక్షలు అనగానేమి? క్రిస్మస్ శుభాకాంక్షలు అనగా ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగములో ఈ మాటను మనం చూస్తున్నాము. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ఈ భూలోకంలోనికి వచ్చేటప్పుడు ఆయన వట్టి చేతులతో రాలేదు, కానీ ఆయన పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు తన 2 చేతుల నిండా మూటగట్టుకొని ఆయన భూలోకంలోనికి దిగి వచ్చినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ప్రతి ఆశీర్వాదము ఒక్క పొల్లు కూడా పోకుండా అందరూ అనుభవించాలి అని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాము. అదే క్రిస్మస్ శుభాలు. క్రిస్మస్ శుభాలు అంటే యేసు తీసుకుని వచ్చినటువంటి ప్రతి శుభములు మనకు కలగాలి అని ఈ యొక్క ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. అంటే దానిలో ఉన్నటువంటి 7వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏమిటా శుభాలు అంటే ఆ యొక్క శుభాలలో మొట్టమొదటిది 7వ వచనంలో అపరాధములకు క్షమాపణ అనే మాటను మనము చూస్తున్నాము. అపరాధములకు క్షమాపణ అంటే హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో రక్తము మరి దేవుడు అనబడినటువంటి ఆ మర్మపు పురుషుడు, దేవుని వాక్యములో దేవుని గురించి ఒక మాట ఉన్నది. దేవుడేమై ఉన్నాడు అంటే ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ అయి ఉన్నటువంటి ఆ దేవుడు ఎలాగున ఉన్నాడు అంటే ఆయన సర్వాంతర్యామి, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, గాలిలో అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. మరి అలాంటి దేవుణ్ణి పట్టుకొని మరి కొందరు ఏమంటారంటే దేవుడు ఎందుకు అవతరిస్తాడు, క్రిందికి దిగి వస్తాడు అని కొందరు యొక్క అభిప్రాయం. అలాగైతే మరి ఆత్మ అయినటువంటి దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏదైనా చేయగలడు, అన్నీ చేయగలడు. మరి అలాంటప్పుడు ఆయన శరీరధారిగా లోకములోనికి రావలసినటువంటి కారణం ఏమిటి అని అంటే తప్పకుండా రక్త మాంసములు, పరిశుద్ధ రక్తమును మాంసమును ఆయన ధరించి వస్తేనే బలికి అవసరమైన బలి పాప క్షమాపణ కలగదు. కాబట్టి ఈ క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి 2 నిమిషాలు నేను ముగించబోతున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో క్రిస్మస్ శుభాలు అంటే ఏమిటి? పాప క్షమాపణ కలిగి మనము జీవించ